Hi friends, welcome back to my physics channel once again. See, in our series of videos from electric charges and fields, we've already done almost 8 videos. In that 3 videos concept chesanu. Remaining all videos we have done some fill in the blanks, okay na? 1 mark question, 2 mark questions, etc. etc. ఇప్పుడు సేమ్ అదే వరుసలో మనం చూసినట్టుగైతే this is the 9th video I'm telling. This is the 9th video. Okay na, from same chapter electric charges. Today we will solve some numericals which will be given in the IP examination. ఏమంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో మీ అందరి దగ్గర కూడా అకాడమీ బుక్ ఉంది కదా, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టుగైతే మీకు ఫస్ట్ ప్రాబ్లము మీకు ఏమి ఇచ్చారు చూడండి. ఫస్ట్ ప్రాబ్లమ్ ఈస్ గివెన్ యాజ్ క్యాలిక్యులేట్ ద చార్జ్ ఆన్ ఆల్ఫా పార్టికల్. చూడండి, calculate the charge on alpha particle given proton యొక్క charge ఎంత ఇచ్చాడు, ప్లస్ 1.6 into 10 to the power of minus 19 coulombs. ప్రోటాన్ తెలుసు కదా, హైడ్రోజన్ ఆటమ్ 1H1, ఓకేనా. సో వాడు అడుగుతుంది ఏంటంటే క్యాలిక్యులేట్ ద చార్జ్ ఆన్ ద ఆల్ఫా పార్టికల్. ఆల్ఫా పార్టికల్ అంటే మనకు తెలుసు కదా, దిస్ ఈజ్ నథింగ్ బట్ He2 4 హీలియం న్యూక్లియర్. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 protons, 2 electrons, 2 neutrons, because this is the jet atomic number, this is the mass number. సో 2 protons ఉన్నాయి, 2 electrons. వాడు ఏమి ఇచ్చాడు మనకి, he has given the mass of the proton. ప్రోటాన్ ఎన్ని ఉంటాయి, ఒకటే కదా, ఒక ఎలక్ట్రాన్, 1H1 కదా, 1H1 అంటే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, 0 న్యూట్రాన్స్ ఆఫ్ కోర్స్. సో అడిగింది ఏంటి, చార్జ్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్. సో Q ఈజ్ ఈక్వల్ టు NE. అర్థవుతుంది మీకు, you can use this formula, quantization formula. Q is equal to NE. So Q is equal to N. N ఎంత ఉంది ఇక్కడ మనకి ఆల్ఫా పార్టికల్లో, 2E చూడండి, 2 electrons. So 2E, that is equal to 2E into E. Charge of the electron 1.602 into the 10 to the power minus 19. That is 16 to the 32. That is 3.2 into 10 to the power minus 19 coulombs. Okay na? సో దట్ ఈస్ ద ఆన్సర్ అండి, ఓకేనా. యూ కెన్ చెక్అప్, చూసుకోరా, ప్లస్ 3.2, దట్ ఇస్ ద ఆన్సర్. బికాజ్ పాజిటివ్ ఛార్జ్ కాబట్టి ప్లస్ పెట్టుకోవచ్చు. క్లియర్. సో వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆల్ఫా పార్టికల్ యొక్క ఛార్జ్ అడిగాడు కాబట్టి He2 4 కాబట్టి 2 electrons కాబట్టి N ప్లేస్లో 2 పెడితే ఛార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ మనకు ఆల్రెడీ 1.6 ఇంటూ లేదా 1.60 10⁻⁻19 కాబట్టి మల్టిప్లై చేస్తే మనకి వాల్యూ వస్తుంది. సెకండ్ వన్ ప్లీజ్, ఓకేనా. సెకండ్ ఏమన్నాడు, క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 protons సచ్ దట్ ద ఎలక్ట్రికల్ రిపల్సివ్ ఫోర్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ ఈక్వల్ టు ద వెయిట్ ఆఫ్ ద అదర్. రెండో క్వశ్చన్ చూడండి ప్లీజ్. క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 protons. చూడండి, ఇక్కడ 2 protons ఉన్నాయట, ఇక్కడ ఒక ప్రోటాను, ఇక్కడ ఒక ప్రోటాను, ఓకేనా. సో అడుగుతుంది సెకండ్ క్వశ్చన్, క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 protons సచ్ దట్ ద రిపల్సివ్, పాజిటివ్ చార్జెస్ కదా రెండు కూడా, 1E. సో రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది వాళ్ళ మధ్యన, దేర్ విల్ బి రిపల్సివ్ ఫోర్స్, ఓకేనా. సో ఏమన్నాడు, బిట్వీన్ దెమ్ ఈజ్ ఈక్వల్ టు ద వెయిట్ ఆఫ్ ద అదర్ అన్నాడు. ఈ రిపల్సివ్ ఫోర్స్ ఏదైతే ఉందో, దిస్ రిపల్సివ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద అదర్, అంటే ఏదో ఒక దానిది, ఐదర్ దిస్ ఆర్ దిస్. బట్ వాట్ ఈజ్ వెయిట్, M into G. వాట్ ఈజ్ వెయిట్, M into G. సో ముందు రిపల్సివ్ ఫోర్స్ ఏంటో మనకు అర్థం, రిమైనింగ్ వాల్యూస్ కూడా పట్టించాడు. మాస్ ఆఫ్ ద ప్రోటాన్ ఆల్రెడీ ఈస్ గివెన్, ప్లీజ్ మేక్. మాస్ ఆఫ్ ద ప్రోటాన్ 1.67 10 to the power minus 27 kgs, ఓకేనా. చార్జ్ ఆఫ్ ద ప్రోటాన్ మనకు ఆల్రెడీ తెలుసు, ఎలక్ట్రాన్ చార్జే, దట్ ఈస్ ప్లస్ 1.602 into 10 to the power minus 19 coulombs. క్లియర్. సో ఇవి మనకి గివెన్ డేటా ఇచ్చాడండి. ఈజ్ ఆస్కింగ్ యూ క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 protons. సో ఈ డిస్టెన్స్ అడిగాడు, వాట్ ఈస్ ద డిస్టెన్స్ R. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫోర్స్ వాల్యూ ఏంటి, అకార్డింగ్ టు కూలమ్స్ లాస్, 9 into 10⁻9 into Q1 Q2. Q1 Q2 అంటే వాట్ ఈస్ చార్జ్ ఆఫ్ ద ఫస్ట్ ప్రోటాన్, 1.6 10⁻⁻19 ప్లస్ అలాగే 1.6 into 10⁻⁻19. Therefore 2 times Q1 Q2 Q1 Q2
Q1 Q2 ఓకేనా K Q1 Q2 by D square. D square మనకు తెలియదు కాబట్టి we'll write R square. Okay, is equal to the weight of another body. Another body అంటే either this or this. Weight అంటే ఎలా వస్తుంది మనకి? Weight is nothing but mg. So mass already ఇచ్చారు 1.67 into 27 into g. G వాల్యూ మనం ఏం చేద్దాం అంటే టేక్ ఈ 9.8. G is acceleration due to gravity కదా 9.8 meter per second square. So 9.8. Now ఈ వాల్యూస్ ఇక్కడ తీసుకొస్తే R వాల్యూ వచ్చేస్తుంది కదా. జస్ట్ మ్యాథమెటికల్ అప్లికేషన్ చూడండి. 9 into 10 power 9 into 1.6 into 10 power minus 19 into 1.6 into 10 power minus 19 by 1.67 into 10 power minus 27 into 9.8 under root. దీని స్క్వేర్ రూట్ కడితే మీకు R వాల్యూ వస్తుంది. ఇదంతా మీరు సాల్వ్ చేసుకోవచ్చు మ్యాథమెటికల్. చూడండి ఈ 9 1.6 ఇక్కడ 1.6 ఓకేనా. సో when you solve this కొంతవరకు మీకు చేసి రిమైనింగ్ ఆన్సర్ ఇస్తాను బికాజ్ ఇట్స్ అ టైం ఫ్యాక్టర్. సో కొంత వాల్యూ చేద్దాం మనం. ముందు పవర్స్ చేసేద్దాం. 10 power 9 minus 19 minus 9 ఎంత అవుతుంది? 10 to the power of minus 19 minus 9 ఎంత? minus 38 minus 38 plus 9 చూడండి. minus 38 plus 9 ఎంత అవుతుంది? 18 అంటే 9 minus 29 10 to the power of అలాగే ఇది పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోతే ఎంత అవుతుంది? ప్లస్ 27 అంటే మైనస్ 9లో 7 తీస్తే 2 అంటే -2 అర్థమవుతుందా? ఇది కూడా పైకి తీసుకెళ్ళిపోయాను. అప్పుడు 10 పవర్ ప్లస్ 27 అవుతుంది అంటే -29 18లో 9 కదా చూడండి 18 9. సో -29 27 ఎంత అవుతుంది? -2. ఇంకా మిగిలిన ఏమున్నాయి పైన? 9 into 1.6 into 1.6 ఇంకా కిందన 1.67 into 9.8. సో ఇది మీరు సాల్వ్ చేసినట్టుగా అయితే విట్ బి ఆల్మోస్ట్ మీకు నియరెస్ట్ వాల్యూ you'll be getting around 0.118 meters. 0.118 meters. ఓకేనా? అయితే మీకు ఆన్సర్ కానీ మీటర్లో ఇస్తే ఇది కరెక్ట్. ఒకవేళ సెంటీమీటర్లో ఇస్తే యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 0.118 into 100 బికాస్ 1 meter is equal to 100 centimeters కాబట్టి చేస్తే మీకు ఎంత అవుతుంది? 11800 123 రెండు జీలు కట్ చేసేయండి. సో ఇఫ్ యూ వాంట్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫ్రమ్ యువర్ టెక్స్ట్ బుక్ 11.8 centimeters. నోట్ చేసుకోండి. దట్ ఈస్ ద సెకండ్ వన్ 11.8. ప్లీజ్ నోట్ చేసుకోండి. నోట్ చేశారా? సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. సెకండ్ వన్. ఐ షిఫ్ట్ టు థర్డ్ వన్. థర్డ్ క్వశ్చన్ చూడండి మీ పుస్తకంలో. రైట్ నోట్ చేశారు కదా? నోట్ డౌన్ ద థర్డ్ వన్ ప్లీజ్. థర్డ్ క్వశ్చన్ రైట్ నోట్ చేశారు కదా? నౌ లెట్ us షిఫ్ట్ టు థర్డ్ వన్. ప్రాబ్లమ్స్ కాబట్టి కొంచెం స్పీడ్ డెవలప్ చేసుకోండి సో దట్ వెన్ యూఆర్ రైటింగ్ ఎన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ యూ. ఓకేనా? రైట్ ప్లీజ్. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. చార్జెస్ Q1 6 millicoulomb, Q2 is equal to 20 microcoulombs and Q3 minus 8 millicoulombs negative charge are placed at the points A, B, C as shown in the figure. Already ఒక ఫిగర్ ఇచ్చారండి ఇక్కడ. లెట్ us draw that figure. ఎలా ప్లేస్ చేశాడు అక్కడ? ఇది A, B, C. ఏ దగ్గరేమో 6 millicoulombs చూడండి. ఏ దగ్గర 6 millicoulombs, ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ప్లస్. అలాగే బి దగ్గర 20, బి దగ్గర Q2, ఇది Q1 అండి. ఇది Q1 is equal to 6, ఇది Q2 is equal to is given as, please note down, 20 microcoulombs. 10 power minus 6 micro అంటే మిల్లీ అంటే -3. అలాగే సి దగ్గర he has placed Q3 and that is nothing but minus 8 millicoulombs. So these are the charges placed at the 3 sides of some right angle triangle, or the 3 sides అనుకోండి, respectively as shown in the figure.
దట్ ఈస్ 1.33 ఫిగర్ 1.33 ఇది మీ టెక్స్ట్ బుక్లో. దిస్ ఇస్ ద ఫిగర్ 1.33 ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ అకాడమీ న్యూ బుక్. తర్వాత ఇఫ్ R1 is 6 meters, R1 దట్ ఈస్ ఆల్సో గివెన్. R1 అంటే ఇది 6 meters, ఇది R1 అంట డిస్టెన్స్. అలాగే R2 కూడా 6 meters అంట పాపం, ఇది కూడా 6 meters R2. ఓకేనా? నౌ ద డిస్టెన్స్ ఇచ్చాడు. వాళ్ళు అడుగుతుంది ఏంటి, క్యాలిక్యులేట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ ఫోర్స్ ఆన్ Q2. సో ఈ Q2 మీద వాట్ ఈస్ ద రిజల్టెంట్ ఫోర్స్ డ్యూ టు Q1 అండ్ Q3 అని అడుగుతున్నాడు. అదవుతుంది మీకు. ఈజ్ ఆస్కింగ్ యూ ద క్యాలిక్యులేట్ ద రిజల్టెంట్. చేద్దాం మరి. సో ఈ ప్రాబ్లం చేయాలంటే అగైన్ యూ హ్యావ్ టు గో బ్యాక్ టు ద కాన్సెప్ట్ అండి. ఈజీగా చేసుకోవచ్చు. 1 by 1 స్టెప్స్ చెప్తా, నోట్ చేసుకోండి ప్లీజ్. చూడండి, ఫస్ట్ ఏంటంటే ఇక మనకి వాల్యూస్ ఇచ్చాడు. Q1 ఇచ్చాడు పాయింట్ ఏ, Q2 ఇచ్చాడు. ముందు ఇవి కన్వర్ట్ చేసుకోండి. Q1 వాల్యూస్ 6 మిల్లీ అంటే 10 to the power of -3 కూలుమ్స్. అలాగే Q2 20 into మైక్రో 10 to the power of -6. అలాగే Q3 is equal to -8 నెగిటివ్ ఛార్జ్, దట్ ఈస్ -8 into 10 to the power of -3 ఇచ్చాడు. సో మైనస్ ఛార్జ్ అంటే మనకి ప్రాబ్లం లేదు ఇక్కడ. వాల్యూస్ మనం అట్రాక్టివ్ రిపల్సివ్ వస్తాయి. నా Q2 మీద ఫోర్సెస్ అడిగాడు, రిజల్టెంట్ ఫోర్స్. సో ఏమవుతుంది, ఇది పాజిటివ్ ఇది పాజిటివ్ కాబట్టి ఇది రిపల్సివ్ ఈ విధంగా వెళ్తుంది పాపం. F1 F రిపల్సివ్ F1 ఈ డైరెక్షన్లో, లేదా F1 అనుకోవచ్చు రిపల్సివ్ ఫోర్స్. ఓకేనా? కింద రాస్తాను బట్ రైట్ యాజ్ F1. ఓకేనా? F1 ఫోర్స్ అండ్ ఇట్ ఈస్ రిపల్సివ్. సో ముందు ఆ వాల్యూ కడదాము మనం. ఇక్కడ కడతాను F1. ఓకే, బికాజ్ బోత్ ఆర్ పాజిటివ్ కదా, రిపల్ అవుతుంది ఇలాగా ఇటు పక్క. ఎంత అవుతుంది, KQ అంటే 9 into 10 power 9. Q1 Q1 ఎంత ఇచ్చాడు, 6 మిల్లీ అంటే 6 into 10 power -3. Q2 20 into 10 to the power of -6, ఎందుకంటే మైక్రో బై d². డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 6 meters ఆల్రెడీ, అంటే 6 into 6. అన్ని SI యూనిట్స్లో ఉన్నాయి, కంగారు పడవసరం లేదు. ఈ 6 క్యాన్సిల్ అయిపోయింది పాపం. 2 3s are 2 10s are 3 1s are 3 3s are. సో ఫైనల్లీ ఎంత వచ్చింది మనకి, F1 రిపల్సివ్ ఫోర్సు. F1 రిపల్సివ్ ఇస్ గివెన్ బై ఏ ఉన్నాయి చూడండి. ఇక్కడ మిగిలినవి 3 ఉంది, ఇక్కడ 10 ఉంది, అంటే 3 into 10 30, 3 into 10 30. ఇంకా మిగతా 10 పవర్లో చూడండి, 10 పవర్ ఇంటూ 10 to the power of ఇది 9, ఇది -3 -6 అంటే -9. ఓకేనా? సో అప్పుడు ఎంత అవుతుంది మనకి, 30 into 10 to the power of 9 minus అంటే 0, అంటే దట్ ఈస్ నథింగ్ బట్ వాట్, ఎనీథింగ్ టు ద పవర్ ఆఫ్ 0 1. సో 30 into 1 that is equal to 30. ఏంటిది, న్యూటన్స్, బికాస్ ఫోర్స్. సో ఐ గాట్ F1 repulsive force due to the charge Q1 ఎంత వచ్చింది నాకు పాపం, 30 newtons. ఈక్వేషన్ 1. ఇన్ ద సేమ్ వే ఐ హ్యావ్ టు క్యాలిక్యులేట్ due to Q3. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి మరి, ఇది పాజిటివ్ ఇది నెగిటివ్. సో ఏమవుతుంది మనకి, అట్రాక్టివ్ అవుతుంది. అర్థవుతుంది మీకు, ఈ రెండు పాజిటివ్ కాబట్టి రెపల్ అయింది, ఇది నెగిటివ్ కదా. సో ఏమవుతుంది మనకి, అట్రాక్టివ్ F2. ఓకేనా? అండ్ వీ ఆల్సో నో ద ప్రాపర్టీస్, ఫీల్డ్ విల్ బి టువర్డ్స్ ద నెగిటివ్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్ అయితే ఫీల్డ్ విల్ బి అవే, ఫీల్డ్ ఎప్పుడు కూడా అవే. సో టువర్డ్స్. సో ఈ ఫోర్స్ కడతాం ఇప్పుడు F2. మళ్ళీ సేమ్ 9 into 10 power 9 K into Q1 Q2 మళ్ళీ 20 into 10 power -6 Q2 దగ్గర మీరు మైనస్ సింబల్ పెట్టకండి, బికాజ్ ఆల్రెడీ మనం ఇక్కడ ఏం చెప్తున్నాం, అట్రాక్టివ్ అంటున్నాం. సో అట్రాక్టివ్ అన్నప్పుడు డోంట్ రైట్ ద నెగిటివ్ సైన్ ఇంటూ Q2 దట్ ఈస్ 8 into 10 power -. ఇక్కడ చాలా మైనస్ రాస్తారు, రాయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ మనం అట్రాక్టివ్ అన్నప్పుడు మళ్ళీ మైనస్ రాస్తే మైనస్ ప్లస్ అయిపోతుంది. సో F2 ఇట్ ఈస్ అట్రాక్టివ్ బై d² అగైన్ 6 into 6 సేమ్ డిస్టెన్స్ ఇచ్చాడు. సో మళ్ళీ క్యాన్సిలేషన్ అవుతుంది, జాగ్రత్త చేయండి. ఇక్కడ 2 3s are 2 10s are 3 1s are 3 3s are 3 1s are 3 2s are 2 1s are 2 4s are. సో జాగ్రత్త చూడండి ఎంత వచ్చింది మనకి ఇక్కడ 9. చూడండి ఏం మిగిలింది మనకి ఇక్కడ, అన్నీ కట్ అయిపోయి 4 ఒకటే మిగిలింది. 4 తర్వాత 10 to the power of 9 +9. ఇక్కడ 10 ఉందండి, 4 into 10 40 ప్లీజ్. 4 into 10 ఉంది ఇక్కడ, 10 40. 10 power 9 అబ్జర్వ్ చేస్తున్నారా, 10 power 9 తర్వాత -6 తర్వాత -3.
సో ఫైనల్ ఇక్కడ కూడా ఏమైంది మనకి 40 × 10⁻9 - 9 అంటే అగైన్ 40 × 10⁻0 అంటే 1 అగైన్. సో దేర్ ఫోర్ 40 × 1 దట్ ఈస్ ఈక్వల్ టు 40 న్యూటన్స్. సో F2 ఫోర్స్ కూడా మనకు వచ్చిందండి. F2 అట్రాక్టివ్ ఎంత వచ్చింది మనకి 40 న్యూటన్స్. ఈక్వేషన్ 2. వాట్ ఏమంటే మనకి వాట్ ఈస్ ద రిజల్టెంట్ ఫోర్స్ ఆన్ Q2 డ్యూ టు Q1 అండ్ Q3. Q2 మీద ఒకటేమో రిపల్సివ్, ఇంకోటేమో అట్రాక్టివ్ వచ్చింది. సో రిజల్టెంట్ ఏ విధంగా ఉంటుంది మనకి, ఇదే కదా రిజల్టెంట్. బై యూజింగ్ parallelogram law. సో F resultant is given by parallelogram law of vectors. First year physics. Parallelogram law of vectors. So root over a bar square plus b bar square plus a bar b bar cos 90. Because what is this angle between two vectors? 90. Cos 90 0 కాబట్టి అవన్నీ కొట్టుకుపోయి ఓన్లీ f1 స్క్వేర్ ప్లస్ f2 స్క్వేర్ వస్తాయి. సో ఆల్రెడీ f1 స్క్వేర్ ఎంత వచ్చింది మనకి, ఇదిగోండి ఇక్కడ ఉంది 30. f1 స్క్వేర్ ప్లస్ f2 స్క్వేర్ కూడా వచ్చింది అట్రాక్టివ్ ఎంత 40, దట్ ఈస్ స్క్వేర్ ప్లస్ 2f1 30 2f2 2f1 f2 cos 90. బట్ వినో cos 90 0 కాబట్టి ఎంత పోతుంది కదా ట్రిగ్నోమెట్రీ నుంచి. సో దేర్ ఫోర్ F రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ రూట్ ఓవర్ 30 స్క్వేర్ 900 40 స్క్వేర్ 1600 దట్ ఈస్ నథింగ్ బట్ రూట్ ఓవర్ 2500 that is nothing but 50 newtons. Note చేసుకోండి ప్లీజ్. సో దట్ ఈస్ ద రిజల్టెంట్ ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్ యాక్టింగ్ ఎట్ ద ఆన్ Q2 డ్యూ టు ద చార్జెస్ Q1 అండ్ Q3. నోట్ చేయండి ప్లీజ్. ఆన్సర్ వచ్చిందా మీ టెక్స్ట్ బుక్ది? ఎస్ 50 న్యూటన్స్ ఆన్సర్. అదవుతుందా? ఒకటేమో రిపల్సివ్ అవే ఫ్రమ్ ద పాజిటివ్ చార్జ్ ఫీల్డ్, ఇంకోటేమో టువర్డ్స్ ద ఫీల్డ్ నెగిటివ్ చార్జ్. తెలుసు కదా ప్రాపర్టీస్లో, ఫీల్డ్ ఎప్పుడు కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ గోస్ అవే ఫ్రమ్ పాజిటివ్ టువర్డ్స్ ద నెగిటివ్ చార్జ్. సో రిపల్సివ్ అట్రాక్టివ్. సో దిస్ ఇస్ ద రిజల్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ వన్ అండి, నోట్ చేసుకోండి ప్లీజ్. సొల్యూషన్స్ అర్థమవుతున్నాయి కదా మీకు, ఈజీ మెథడ్స్ అండి, అంత కాన్సెప్ట్ బేసే. చెప్పేస్తాను చూడండి. 1 2 3 రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే నెక్స్ట్ చూడండి, నోట్ చేసుకోండి. కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నీ సాల్వ్ చేద్దాం మనం. నా ఫోర్త్ ప్రాబ్లం ప్లీజ్. ఫోర్త్ ఏమన్నాడు, క్యాలిక్యులేట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ దట్ ఈస్ ఇంటెన్సిటీ రిక్వైర్డ్ టు జస్ట్ సపోర్ట్ ఎ వాటర్ డ్రాప్. ఒక వాటర్ డ్రాప్ ఉందట పాపం, ఓకేనా? వాటర్ డ్రాప్ ఇది, దిస్ ఈజ్ వాటర్ డ్రాప్, ఓకేనా? ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ వెయిట్ ఆఫ్ కోర్స్, W=mg. వాటర్ డ్రాప్ ఆఫ్ మాస్ ఆఫ్ ద వాటర్ డ్రాప్ ఎంత ఇచ్చాడు పాపం, mw 10⁻³ kilograms ఇచ్చాడు మాస్. తర్వాత హ్యావింగ్ ఎ చార్జ్ ఆఫ్ ద వాటర్ డ్రాప్ ఎంత ఇచ్చాడు, ఇస్ గివెన్ యాజ్ 1.6 × 10⁻⁻19 coulombs జనరల్ వాల్యూ. వీడు ఏమడుగుతున్నాడు ఇక్కడ, క్యాలిక్యులేట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ రిక్వైర్డ్ టు జస్ట్ సపోర్ట్ వాటర్ డ్రాప్ ఆఫ్ సో మచ్ ఆఫ్ మాస్ ఇదని అడిగాడు. అంటే అర్థం ఏంటి, డ్రాప్ ఏమో కిందకి పడుతుంది, మరి పైకి ఏం యాక్ట్ అవ్వాలి, ఎఫ్ యాక్ట్ అవ్వాలి కదా, అప్పుడే కదా అది అవుతుంది ఇలాగే గాల్లోని. అంటే దిస్ ఫోర్స్ షుడ్ బి ఈక్వల్ దిస్ ఫోర్స్ కదా అకార్డింగ్ టు న్యూటన్స్ లాస్. కిందేమో వెయిట్లో అవుతుంది వాటర్ డ్రాప్ కింద పడిపోవడానికి, పైనేమో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఉండాలి, అప్పుడే అది కాపాడుతుంది, పడిపోకుండా జస్ట్ ఆగుతుంది అన్నమాట. అదే అడిగాడు వాడు. ఏమన్నాడు చూడండి, క్యాలిక్యులేట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ రిక్వైర్డ్ టు జస్ట్ సపోర్ట్, అంటే న్యూట్రల్లో ఉండడానికి కోసం, ఈక్విలిబ్రియంలో. సో ఇక్కడ ఏమవుతుంది అప్పుడు, ఎఫ్ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఇట్ షుడ్ బి ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద బాడీ. ఎఫ్ఈ అంటే ఏంటి, ఈక్యూ కదా, ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ అకార్డింగ్ టు న్యూటన్ ఎంజీ. ఇదేమో పైకి, వెయిట్ ఏమో కిందకి, అప్పుడు రెండు ఈక్వల్ ఫోర్స్ అయితేనే కదా మనం న్యూట్రల్లో ఉంటుంది, ఐ మీన్ స్టేబుల్గా ఈక్విలిబ్రియంలో. సో ఈక్విలిబ్రియం ఉండాలంటే అర్థం ఏంటి, ట్రెస్ట్లో ఉండాలంటే ఎఫ్ఈ షుడ్ బి ఈక్వల్ టు డబ్ల్యూ. సో వాడు అడుగుతుంది మనకి ఈ అడిగాడు. సో ఈ ఇంటూ క్యూ ఆల్రెడీ ఇచ్చాడు. క్యూ ఎంత ఇచ్చాడు, వాటర్ది 1.6 × 10⁻⁻19 coulombs is equal to
మాస్ ఆఫ్ ద వాటర్ డ్రాప్ ఆల్రెడీ ఇచ్చాడండి, ఎంత 10⁻³ kgs ఇంటూ జీ 9.8 ఆఫ్ కోర్స్. సో దీంట్లోంచి మనకి ఈ వాల్యూ వచ్చేస్తుంది కదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో 10⁻³ ఇంటూ 9.8 బై 1.6 ఇంటూ 10⁻19. ఈ డెసిమల్ తీసేసేయండి, ఇక్కడికి వచ్చేయండి క్యాల్కులేషన్కి. 10⁻- పైకి వెళ్ళిపోతే 10⁻+19, ఇదేమో -3, పైనేమో 98 బై కిందనేమో 16 ఉంది. ఇప్పుడు ఎంత క్యాన్సిల్ అవుతుంది పాపం, 2 8 * 16, 2 49 ఇంకా మరి అవ్వదు. సో దేర్ ఫోర్ 10⁻19 - 3 16 ఇంటూ 49/8 చచ్చినట్టు మనం డివైడ్ చేయవలసింది. చూడండి డివైడ్ చేస్తున్నాను. 8 6 * 48, 1.0, 8 1 * 8, 2.0, 8 2 * 16, 4 పాయింట్ ఉంది కాబట్టి 0, 8 5 * 40. ఇలా చేసుకోవచ్చు పక్కన రఫ్ వర్క్లో. సో ఫైనల్గా నాకు 49/8 ఎంత వచ్చింది, 6.125. ఆల్రెడీ పవర్ 10⁻16. ఏం అడిగాడు నాకు, ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వెక్టార్. సో యూనిట్స్ ఏమిటమ్మా, న్యూటన్ పర్ కూలుమ్. చెక్ చేసుకున్న ఆన్సర్ అదిగోండి, 6.125 ఇంటూ 10⁻16. పవర్ కూడా జాగ్రత్తగా ఉండాలి, న్యూటన్ పర్ కూలుమ్. ఓకేనా. సో దట్ ఈస్ హౌ యూ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్, వాటర్ డ్రాప్ ప్రాబ్లమ్. వెయిట్ ఏమో కిందకి, ఫోర్స్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ పైకి యాక్ట్ అవుతూనే అది ఈక్విలిబ్రియం ఉంటుంది, పడిపోకుండా కిందన. అందుకే జస్ట్ స్టాప్ అన్నాడు. జస్ట్ అంటే అర్థం ఏంటి, అప్వర్డ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు డౌన్వర్డ్ ఫోర్స్. అప్వర్డ్ ఫోర్స్ అంటే F ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ ఎలక్ట్రోస్టాటిక్, అలాగే W ఈజ్ ఈక్వల్ టు mg వెయిట్. నెక్స్ట్ క్వశ్చన్, 5th one ప్లీజ్. నోట్ చేశారా, రైట్. 5th one, right. So please make a note, this is the 9th video in this chapter. Almost 8 videos completed. This is the 9th video అండి in electric charges. Now let us go to the next problem అండి. ఐదో దానికి వెళ్దాం. ఐదో ప్రాబ్లం, 5th one. Determine, 5th one please. Determine the electric, మీ బుక్స్ ఉన్నాయి కదా, బుక్స్లో చూసుకోండి క్వశ్చన్స్ ప్లీజ్. అకాడమీ బుక్స్ ఉన్నాయి కదా. Determine the electric field produced by a helium nuclei. హీలియం అంటే తెలుసు కదా, ఆల్ఫా పార్టికల్ He2 4 at a distance of 1 angstrom from it. సేమ్ అదే అనమాట, అర్థమవుతుంది మీకు. హీలియం న్యూక్లియై ఎంత డిస్టెన్స్లో ఉంది, అది 1 angstrom అంటే ఎంత అండి, 10⁻−10 మీటర్స్ ప్లీజ్. తెలుసు కదా, 1 angstrom 10⁻−8 cm లేదా 10⁻−10 మీటర్ డిస్టెన్స్ ఇచ్చాడు. ఏమడుగుతున్నాడు, డిటర్మైన్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. E is given by what, F by Q అయినా, E is equal to ఏంటి, F by Q అయినా చెక్ చేసుకోండి ఒకసారి. సో ఇప్పుడు అదే అడిగాడు, డిటర్మైన్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై హీలియం న్యూక్లియై. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది వెక్టర్, ఇది జనరల్ ఫార్ములా. కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి దీనికి మరో ఫార్ములా కూడా ఉంది కదా, KQ/R². అది ఫాలోయింగ్ ద పాయింట్. Electric field produced by helium nuclei at a distance of 1 angstrom from it, and directly you can use this formula because your force ఇవ్వలేదు. So you can use this one. So that is nothing but K అంటే ఎంత, 9 into 10⁻9 into Q. What is the charge of the helium nuclei? 2 protons, 2 neutrons, ఓకేనా, and 2 electrons. చూసుకోండి, He2 Z atomic number 2, mass number 4. సో A - Z అంటే న్యూట్రాన్, అవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు. బట్ 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 ప్రోటాన్స్ 2 ఎలక్ట్రాన్స్ అంటే 2e. ఇక్కడ Q ప్లేస్లో 2e అంటే 2 into 1.6 into 10⁻−19 కూలూమ్స్ బై R². 1 angstrom డిస్టెన్స్ ఫ్రమ్ ఇట్ అన్నారు, అంటే 10⁻−10 హోల్ స్క్వేర్. దేర్ ఫోర్ ఇంకేమైనా అయిపోయింది లెక్క. 9 2 * 18 into 1.6 ఇంటూ ఇదేమో ఆల్రెడీ 10⁻−19, ఇది ఎంత అవుతుంది, -10 +9 -9. ఇది పైకి తీసుకెళ్ళిపోయండి. 10⁻−20 ఏమో +20 అవుతుంది పాపం. సో దేర్ ఫోర్ 18 into 1.6 10⁻+10, ఇక -10 +20. దీన్ని మనం డివైడ్ చేయాలండి తప్పగా. ప్లీజ్ మల్టిప్లై చేయాలి. 6 8 * 48, 6 1 * 6, that is 10, 1 8 * 8, 1 1 * 1.
882. డెసిమల్ ఎక్కడ ఉంది? రైట్ సైడ్ నుంచి ఒక పాయింట్ తర్వాత. సో 28.8. యాక్చువల్గా మనకి ఏమొచ్చింది? 28.8 ఇంటూ 10⁻10 వచ్చింది. ఏంటిది? ఈ అంటే న్యూటన్ పర్ కూలుమ్. చెక్ చేసుకోండి ఆన్సర్. అలా లేకపోతే మళ్ళీ మనం మార్చాలి. యూ కెన్ సీ ఇట్ ఈస్ గివెన్ యాజ్ 2.88 ఇంటూ 10⁻11. దేర్ ఫోర్ నేను ఏం చేస్తాను? మ్యాజిక్ ఇక్కడ స్మాల్ మ్యాజిక్, మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 10 చేస్తాను. మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 10. అప్పుడు డెసిమల్ ఏమైంది? ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది. 2.88 షిఫ్ట్ అయిపోతుంది. ఇక్కడ 10 ఉంది కదా, 10⁻10 ప్లస్ 1, 10⁻11. ఇప్పుడు సరిపోయింది ఆన్సర్. మ్యాథ్స్ క్లియర్. అప్పుడప్పుడు మనం మ్యాజిక్స్ చేయాలి ఇక్కడ. మ్యాథ్స్ యూజ్ చేయాలి. సో ఒరిజినల్ ఆన్సర్ రాకపోయినప్పుడు యూ హ్యావ్ టు ప్లే విత్ మ్యాథ్స్ ఇక్కడ. సో 2.88 ఇంటూ 10⁻11 న్యూటన్ పర్ కూలూమ్స్. నోట్ చేయండి. నెక్స్ట్ విల్ గో టు ద 6th క్వశ్చన్ అండి. నోట్ చేశారా? 1, 2, 3 ప్లీజ్. 6th one. 6th క్వశ్చన్ ప్లీజ్. 6th చాలా ఈజీ అండి. మీరు కాన్సెప్ట్ వస్తే ఈజీగా సాల్వ్ చేసుకెళ్ళిపోవచ్చు. అందుకే మీ కాన్సెప్ట్ నేను చెప్పిన ఫస్ట్ 3 వీడియోస్లో కాన్సెప్ట్ ఫుల్గా నేర్చుకోండి. సో దట్ యూ కెన్ డూ ద ప్రాబ్లమ్స్ వెరీ ఈజీలీ. ఓకేనండి. 6th one. 2 charges 1 5. చూడండి 2 చార్జెస్ అంటే క్వశ్చన్ 6వ క్వశ్చన్ చూసుకోండి మీ టెక్స్ట్ బుక్లో. 5 మైక్రో కూలమ్స్ ప్లస్ అలాగే -5 మైక్రో కూలమ్స్, ఒకటేమో పాజిటివ్ ఒకటేమో నెగిటివ్, ఆర్ సెపరేటెడ్ బై 1 millimeter. క్యాలిక్యులేట్ ద డైపోల్ మొమెంట్. క్యాలిక్యులేట్ ద డైపోల్ మొమెంట్ అంటే తెలుసు కదా మనకి, వెక్టార్ P బార్ విచ్ ఈస్ గివెన్ బై 2a ఇంటూ q. తెలుసు కదా కాన్సెప్ట్లో. డైపోల్ మొమెంట్ అంటే ఏం చెప్పి, ఇట్స్ వెక్టార్ క్వాంటిటీ P బార్. కపుల్ వేరే, డైపోల్ మొమెంట్ వేరే. టార్క్ అంటే MB సైన్ థీటా మ్యాగ్నెటిజంలో, ఎలక్ట్రిసిటీలో ఎలక్ట్రోస్టాటిక్స్లో PE సైన్ థీటా. కానీ డైపోల్ మొమెంట్ అంటే P 2a q. వాట్ ఇస్ దిస్ 2a? డిస్టెన్స్ బిట్వీన్ 2 ఈక్వల్ అండ్ అన్లైక్ చార్జెస్. అంటే ఇక్కడ 2a మొత్తం కలిపి 1 mm. గుర్తుపెట్టుకోండి. దిస్ 2a ఈజ్ ఈక్వల్ టు 1 mm. ప్లీజ్ కన్వర్ట్ ఇంటూ MK సిస్టమ్. 1 ఇంటూ 10⁻³ మీటర్స్. అదవుతుందా? చాలా మంది పాపం తెలియక ఏ ప్లేస్లో పెట్టేస్తారు, అప్పుడు లెక్క తప్పు అయిపోతుంది. ఈ 2a మొత్తం కలిపి డిస్టెన్స్ బిట్వీన్ 2 ఈక్వల్ అన్లైక్ చార్జెస్ కపుల్. సో దేర్ ఫోర్ 2a ఈజ్ ఈక్వల్ టు 1 mm. అది దా ప్లేస్లో పెట్టేసేయండి. సో P వెక్టార్ ఈజ్ గివెన్ బై 2a ప్లేస్లో పెట్టేసి ఎంత అవుతుంది? 1 ఇంటూ 10⁻³ మీటర్స్ ఇంటూ వాట్ ఈస్ ద ఛార్జ్ వాల్యూ? ఏదో ఒకటి తీసుకోండి, బికాస్ 2 ఈక్వల్ అన్లైక్ చార్జెస్. 5 ఇంటూ మైక్రో మ్యూ కదా, 10⁻⁶. అండ్ యూనిట్స్ కూడా మీకు తెలుసు కదా, ఏంటి? మీటర్స్ ఇంటూ కూలమ్స్. సో ఇది సాల్వ్ చేస్తే మీకు 5 ఇంటూ -3 -6 10⁻⁹. అండ్ ఆఫ్ కోర్స్ కూలుమ్ మీటర్. అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు యువర్ డైపోల్ మొమెంట్. చాలా జాగ్రత్త చేయాలి లెక్కలో. వెరీ సింపుల్. నోట్ చేస్తారా? కాపీ చేసుకోండి. సో 5 ఇంటూ 10⁻⁹ కూలుమ్ మీటర్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇక్కడ రాసిద్దా మీరు కిలో కాపీ చేసుకోండి. 7th one. సి వైల్ డూయింగ్ న్యూమరికల్స్ యూ హావ్ టు బి వెరీ అలర్ట్ అండి. డిస్టెన్స్ కంగారు పడిపోయి అక్కడ ఏ ప్లేస్లో 1 mm పెట్టేశారా చచ్చారని లెక్క. ఎందుకంటే అప్పుడు 2 ఇంటూ అయిపోతుంది. ఎందుకంటే ఇన్ ద కాన్సెప్ట్ వాట్ డిడ్ ఐ టెల్ యూ? డిస్టెన్స్ బిట్వీన్ 2 అన్లైక్ చార్జ్ ఇస్ ఈక్వల్ టు 2a. ఆ 2a ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్, నాట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ a. నెక్స్ట్ వన్ అండి. 7వ లెక్క నోట్ చేసుకోండి అండి ప్లీజ్ ఫ్రమ్ యువర్ టెక్స్ట్ బుక్. ఎన్ ఎలక్ట్రికల్ డైపోల్ చూసుకోండి. ఎన్ ఎలక్ట్రికల్ డైపోల్ ఆఫ్ డైపోల్ మొమెంట్. డైపోల్ మొమెంట్ ఇచ్చాడండి P బార్. పాపం ఎంత? 4 ఇంటూ 10⁻⁵ కూలుమ్ మీటర్. చూసుకోండి ఆ యూనిట్ బట్టి మనం అర్థం చేసుకోవాలి డైపోల్ మొమెంటా టార్క్ అనేది. కూలుమ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దట్ ఈజ్ E బార్ ఇచ్చాడు. ఎంత పాపం? 10⁻⁻3 ఇవ్వండి న్యూటన్ పర్ కూలుమ్. E ఇచ్చాడు. మేకింగ్ అన్ యాంగిల్ 30 degrees విత్ ద డైరెక్షన్ థీటా ఇచ్చాడు 30 degrees. ఎప్పుడైతే యాంగిల్ ఇచ్చాడో ఇది నథింగ్ బట్ టార్క్ అని గుర్తుపెట్టుకోవాలి. కపుల్ టార్క్. క్యాలిక్యులేట్ వచ్చేసరికి కింద ఇచ్చాడు. క్యాలిక్యులేట్ ద టార్క్ ఎగ్జైటెడ్ బై ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ద డైపోల్. సో టార్క్ టో ఈజ్ గివెన్ బై మ్యాగ్నెటిజంలో అయితే MB సైన్ థీటా, ఎలక్ట్రోస్టాటిక్స్లో అయితే PE సైన్ థీటా. ఓకేనా?
PE, both are vectors, sin theta. Therefore, torque is equal to P. P అంటే ఏంటో మనకు తెలుసు కదా 2AQ. బట్ ఇక్కడ ఆల్రెడీ P ఇచ్చాడు కాబట్టి ఫార్ములా రాయవసరం లేదు. యూ కెన్ డైరెక్ట్లీ రైట్ ద వాల్యూ. ఇవ్వనప్పుడు అప్పుడు 2AQ. P వాల్యూ డైరెక్ట్గా ఇచ్చాడు కదా, 4 × 10⁻⁵ SI యూనిట్స్ ఇంటూ E కూడా SI యూనిట్స్ 10⁻³ ఇంటూ sin 30. ట్రిగ్నోమెట్రీలో sin 30 వాల్యూ ఎంత, హాఫ్. సో ఇంటూ sin 30. ఓకేనా. దేర్ఫోర్ ఇక్కడ ఆల్రెడీ 4 × 10⁻³ -5 అంటే -8. sin 30 is half. 2 1s are 2 2s are, and that implies 2 × 10⁻⁻8 Newton meters. ఎందుకంటే కపుల్ కాబట్టి ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్. నోట్ చేసుకోండి, 2 × 10⁻⁻8. ఎగ్జాక్ట్లీ అండి, ఆన్సర్ రైట్. లెట్ us go to the next item. నోట్ చేస్తారా, 2 × 10⁻⁻8 న్యూటన్ మీటర్. ఇది న్యూటన్ మీటర్ వచ్చింది. కపుల్ ఫార్ములా ఏంటి, ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్. నెక్స్ట్ వన్, 8th ప్రాబ్లం ప్లీజ్. పర్లేదా, అర్థమవుతుంది కదా మీకు? నోట్ చేసుకున్నాం. 8th వన్, 8th ప్రాబ్లం ప్లీజ్. వెరీ ఈజీ అండి, ప్రాబ్లం చాలా జాగ్రత్త అర్థం చేసుకొని చేస్తే మనకు వచ్చేస్తుంది. 8th కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇఫ్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ గివెన్ బై ఎ వెక్టార్, చూడండి వెక్టార్స్లో ఇచ్చాడంటే E బార్ ఈజ్ ఈక్వల్ టు 8i cap ప్లస్ 4j cap ప్లస్ 3k cap న్యూటన్ పర్ కూలుమ్. వెక్టార్ ఫార్ములా ఇచ్చాడు along I direction and XY Z direction. Calculate the electrical flux through, electrical flux అంటే phi-E. ఎలాగట పాపం, through a surface area, ఏరియా వెక్టర్ ఇచ్చాడు. ఎలా ఇచ్చాడట, ఏరియా 100 m², లయింగ్ ఇన్ XY ప్లేన్. చూడండి, లయింగ్ ఇన్ XY ప్లేన్ అన్నాడు. ఇది X Y, ఇదిగోండి ఇది XY లేదా XY ఈ ప్లేన్లో ఉందన్నాడు. ఏది ఉంది పాపం, ఆ ఏరియా వెక్టర్. ఎప్పుడైతే ఏరియా వెక్టర్ XY ప్లేన్ ఉందనంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ పెర్పెండిక్యులర్ టు దట్ వన్ ఇన్ Z యాక్సిస్. XY ప్లేన్లో ఏరియా వెక్టర్ ఉందంటే అర్థం ఏంటి, ఇట్ ఈస్ పెర్పెండిక్యులర్ టు దీస్ టూ యాక్సిస్. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ ద Z యాక్సిస్ అలాంగ్ K బార్. ఇది I క్యాప్, ఇది J క్యాప్. సో ఈ ఏరియా వెక్టర్ ఎక్కడ ఉంది పాపం, చూడండి ఏరియా వెక్టర్ ఈజ్ నథింగ్ బట్ 100 K cap m², because it is lying in XY plane perpendicular to that one. That means along Z axis. So what is unit vector along Z axis, K cap. సో మిగతావన్నీ ఇంకా మాయమైపోయినట్టుగా కదా. సో అడుగుతుంది ఏంటి ఇప్పుడు మనకి, వాట్ ఈస్ ద ఫ్లక్స్ అడిగాడు. ఫ్లక్స్ ఏంటి, ఎలక్ట్రికల్ ఫ్లక్స్ ఈస్ గివెన్ బై E డాట్ ఏరియా వెక్టర్. ఇది మరి ఏ డైరెక్షన్లో ఉందో, మనకి ఓన్లీ Z డైరెక్షన్లో ఉంది కదా. అంటే XY డైరెక్షన్లో ఈ వాల్యూస్ మనకి అనవసరం, జీరో కదా, లేవు వాల్యూస్ లేవు. మీకు అర్థమవుతుంది అక్కడ పాయింట్, చూడండి జాగ్రత్త చూడండి. ఇది ఓన్లీ Z యాక్సిస్లో ఉంది అంటే అర్థం ఏంటి, 0 × I cap ప్లస్ 0 × J cap ప్లస్ 100 × K cap m². ఓన్లీ Z కోఆర్డినేట్ ఉన్న, X కోఆర్డినేట్ Y కోఆర్డినేట్ లేవు. బికాజ్ ఇట్ ఈస్ లయింగ్ ఇన్ XY ప్లేన్. ఈ రెండు సున్నాలే కదా. సో దేర్ ఫోర్ ఇఫ్ యూ డాట్ ప్రోడక్ట్ చేసినట్టుగా ఇది ఎంతో చూడండి, ఫ్లక్స్ గివెన్ బై ఈ వాల్యూ ఎంత ఇక్కడ. ఓకే చూడండి, ఇది కావాలంటే మీకు వేసి చూపిస్తాను. చూడండి ఈ వాల్యూ ఎంత ఇచ్చారు మామూలుగా, 8i cap ప్లస్ 4j cap ప్లస్ 3k cap డాట్ ఏరియా వెక్టర్. ఏరియా వెక్టర్ ఏంటి, ఓన్లీ Z యాక్సిస్ ఉంది, Xలో లేవు ఐటమ్స్. అంటే 0i cap ప్లస్ 0j cap ప్లస్ 100k cap m². ఇప్పుడు యూజ్ యువర్ డాట్ ప్రోడక్ట్ రూల్స్. వాట్ ఈస్ I డాట్ I, 1 × 0 0, 0 × 8 0, మిగతావన్నీ అగైన్ కాన్స్టెంట్ 0. మళ్ళీ చూడండి J డాట్ J 1 × 0 0, 0 × 4 0, అగైన్ కాన్స్టెంట్ 0. సో ఫైనల్గా ఇవన్నీ పోయి ఒకటే K వెక్టర్ ఉంటుంది. K డాట్ K 1 × 100 100, 100 × 3 300. ఓకేనా. అండ్ 300 ఏంటి ఇక్కడ మనకి ఫైనల్గా వాల్యూ 300 వచ్చింది మనకి. కానీ యూనిట్స్ ఏంటి మనకి, ఏమడిగాడు మనకి, ఫ్లక్స్ కదా.
సో ఎలక్ట్రికల్ ఫ్లక్స్ యూనిట్స్ ఏముంటాయి? ఈ డాట్ ఏ, ఈ అంటే ఏంటి? న్యూటన్ పర్ కూలుమ్ ఇంటూ మీటర్ స్క్వేర్. సో ఆన్సర్ ఎంత? 300 న్యూటన్. ఇక్కడ రాస్తున్నాను చూడండి, 300 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుమ్. చెక్ చేసుకున్న ఆన్సర్ 300 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుమ్ లేదా కూలుమ్ పర్ మైన్. అర్థమవుతుందా? ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో, ఈ లెక్కలో. ఇది తెలియకపోతే లెక్క గోవింద అయిపోతుంది మీకు. వాడు ఏమన్నాడంటే ఇలా XY ప్లేన్ ఉంది, ఈ XY ప్లేన్లో ఉంది ఏరియా వెక్టర్, అంటే ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు దీస్ టూ, అంటే ఇట్ ఈస్ లయింగ్ ఇన్ జెడ్ యాక్సిస్. జెడ్ యాక్సిస్ ఉంది కాబట్టి X కోఆర్డినేట్ Y కోఆర్డినేట్ ఉండదు, దానికి వాల్యూస్ 0. అందుకే రాశాను 0 × I క్యాప్ ప్లస్ 0 × J క్యాప్ ప్లస్ 100 K క్యాప్ మీటర్ స్క్వేర్. దీనికి మాత్రం 3 ఇచ్చాడు. సో వెన్ యూ డూ డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ద వెక్టర్స్ వాట్ హ్యాపెన్? సున్నాలు కదా, I డాట్ I 1 1 × 0 0 × 0, J డాట్ J 1 1 × 0 0 ఉంటుంది. సో అవన్నీ కొట్టుకుపోయి ఓన్లీ ద K వెక్టర్స్ ఉంటుంది జెడ్ యాక్సిస్ది. సో దేర్ ఫోర్ 100 × 3 అంటే 300, ఓకేనా? అండ్ 300 మీటర్ స్క్వేర్ ఆల్రెడీ ఉంది, దీని వాల్యూస్ ఆల్రెడీ తెలుసు మనకి. దేర్ ఫోర్ 300 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుమ్ లేదా కూలుమ్ -1. దీని ఎలా కూడా రాయొచ్చు, ఆర్ 300 న్యూటన్ మీటర్ స్క్వేర్ కూలుమ్ పవర్ -1. ఓకే, నోట్ చేయండి. 9th వెళ్ళిపోదాం. 9th ప్రాబ్లం క్లియర్? సో యూ హ్యావ్ టు డూ ద ప్రాబ్లమ్స్ వెరీ కరెక్ట్లీ అండ్ యాక్యురేట్లీ. 9th చూడండి, గమ్మత్ ఏమి ఇచ్చాడు? ఏ స్పెరికల్ గాజియన్ సర్ఫేస్. 9th వన్ చూడండి, ఏ స్పెరికల్ గాజియన్ సర్ఫేస్. ఇదిగోండి స్పెరికల్ గాజియన్ సర్ఫేస్ enclose a charge 8.85 into 10 to the power of -8 coulombs. ఓకేనా? Calculate the electrical flux passing through the surface. ఓకేనా? ఈ సర్ఫేస్ నుంచి పాస్ అయ్యే ఎలక్ట్రికల్ ఫ్లక్స్ 5E అడుగుతున్నాడు. ఈజ్ ఆస్కింగ్ యూ వాట్ ఇస్ ఎలక్ట్రికల్ ఫ్లక్స్. ఓకేనా? తర్వాత if the radius of the Gaussian surface is doubled, ఒకవేళ if the R is doubled, ఓకేనా? now is asking you what about the flux change ఏమవుతుంది అడుగుతున్నాడు. ఓకేనా? జాగ్రత్త చూడండి. అకార్డింగ్ టు గాస్ లాస్ మనకు ఆల్రెడీ తెలుసు. ఫ్రమ్ గాస్ లాస్ E bar dot ds is equal to 1/epsilon times Q inside. So therefore ఫ్లక్స్ ఓన్లీ ఇక్కడ మీరు జాగ్రత్త చూడండి. ఆల్రెడీ వీ హ్యావ్ ద ఫార్ములా. ఈ ఫార్ములా ఏంటి? KQ/R². అంటే ఒకవేళ రేడియస్ డబుల్ అయింది అనుకోండి 2R², ఇది డిక్రీజెస్ బై 4 times. చూడండి, రేడియస్ 2 times కదండి, 4R². ఈ డిక్రీజెస్ బై 4 times. అంటే ఇక్కడ అర్థం ఏంటి? దీని మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు మనకి. అదవుతుంది పాయింట్. ఇక్కడ ఏమన్నాడు? రేడియస్ పెరిగిందా తగ్గిందా మీద ఇక్కడ ఏమాత్రం ఎఫెక్ట్ ఉండదు గాజు లాస్ మీద. ఓకేనా? సో దేర్ ఫోర్ ఇక్కడ మెయిన్ ఎఫెక్ట్ ఏంటి? ఇక్కడ డైరెక్ట్లీ కొన్ని అప్లై చేస్తాం. చూడండి ఫార్ములా ఏంటి? ఈ ఓకేనా ఈజ్ గివెన్ బై 1/epsilon times just Q. That's all. Even if you increase the radius or decrease the radius, దాని మీద ప్రాబ్లం ఏమి ఉండదు. బికాస్ ఇట్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ద చార్జ్ వాల్యూ, ఎంక్లోజ్ చార్జ్ వాల్యూ. ఓకేనా? సో దేర్ ఫోర్ ఈ ఈజ్ గివెన్ బై Q/epsilon0. సో వాడు ఆల్రెడీ Q వాల్యూ చెప్పేద్దాం, కన్ఫ్యూజ్ అవుతారు మీరు. ఈ ప్రాబ్లం చెప్పేద్దాం. లెఫ్ట్ సైడ్ 8th ప్రాబ్లం చెప్పేస్తున్నాను మీకోసం. ఐఎమ్ రబ్బింగ్ ద 8th one ప్లీజ్. రైట్, అర్థమవుతుంది మీకు. సో ఒకవేళ మీరు రేడియస్ ఇంక్రీజ్ చేస్తే ఈ డిక్రీజ్ బై 4 times, ఈ డిక్రీజ్ బై 4 times. ఓకేనా? సో ఇక్కడ వాడు అడుగుతుంది అది సెకండ్ క్వశ్చన్ అండి. ముందు ఫస్ట్ ఆన్సర్ చేద్దాం. సో ఈ ఈజ్ గివెన్ బై 1/epsilon times Q. Q ఆల్రెడీ ఇచ్చాడు ఎంత? 8.85 into 10⁻⁻8 కూలమ్స్ బై epsilon0 వాల్యూ తెలుసు కదా మనకి. 8.85 into 10⁻⁻12 కూలమ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. 8.85 క్యాన్సిల్ అయితే పైకి వెళ్ళిపోతుంది. సో 10⁻+12 -8 దట్ ఈస్ ఈక్వల్ 10⁻4 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలమ్ స్క్వేర్. చెక్ చేసుకున్న ఆన్సర్ అదిగోండి 10⁻4. ఓకేనా? న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలమ్ స్క్వేర్. డైరెక్ట్ ఫార్ములా బేసిక్. బికాస్ గాస్లో ఇక్కడ అప్లై చేసుకోండి. ఈ ఈజ్ గివెన్ బై Q/epsilon0.
రెండోది ఏమన్నాడు, ఇఫ్ ద రేడియస్ ఇస్ డబుల్డ్ ఈవెన్ దో రేడియస్ సర్ఫేస్ మీద డిపెండ్ అవ్వదండి, ఇక్కడ సర్ఫేస్ మీద డిపెండ్ అవ్వదు, గాజ్ లాస్ మెయిన్ ఛార్జ్ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది ఇక్కడ, ఓకేనా. సో దేర్ ఫోర్ ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్, అందుకే నో చేంజ్. సెకండ్ వన్ చూడండి, మీకు నో చేంజ్ ఈవెన్ ఇఫ్ రేడియస్ ఈస్ డబుల్డ్ దేర్ ఇస్ నో చేంజ్, ఇక్కడ రాసుకోండి. రీజన్ కావాలి కదా, నో చేంజ్ ఇన్ ద ఈ వాల్యూ బికాస్ ఇట్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ద ఎంక్లోజ్ ఛార్జ్ అండి. ఈవెన్ రేడియస్ డబుల్ అయినా ఇంకోటి అయినా ఈ డస్ నాట్ ఎఫెక్ట్, ఓకేనా. సో దట్ ఈస్ ద సెకండ్ వన్. 10th వెళ్ళిపోదామా, నోట్ చేసుకోండి క్లియర్గా. 10th ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. సో హార్డ్లీ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే మనకండి, క్లియర్. సో అర్థమైంది ఇక్కడ పాయింట్. సెకండ్ క్వశ్చన్ వాడు అడిగాడు, ఇఫ్ రేడియస్ ఈస్ డబుల్డ్ వాట్ హ్యాపెన్స్ టు ది ఈ అన్నాడు. సి ఈ మెయిన్లీ మ్యాటర్స్ విత్ ద ఎంక్లోజ్ ఛార్జ్ ప్లీజ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ద ఎంక్లోజ్ ఛార్జ్, ఇట్ డజంట్ మ్యాటర్ ద షేప్ ఆర్ సైజ్. డబుల్ అయిందా త్రిబుల్ అయిందా దాని మీద ఆధారపడదు, ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్ చెప్పి వచ్చేది రైట్. మొత్తం చెప్పేస్తానండి. 10th వెళ్ళిపోదాం. 10th క్వశ్చన్, 10th one please. Almost we are coming to end now. 10th ప్రాబ్లం. న్యూమరికల్స్ అన్ని మీరు ఎంత బాగా చేస్తే నెక్స్ట్ మీకు అంత బాగుంటుంది, ఓకేనా, ఫ్యూచర్లో. 10th one ఏమన్నాడు, ఏ పాయింట్ ఛార్జ్ 17.7 మైక్రోకూలుమ్స్, ఏ పాయింట్ ఛార్జ్ 17.7 మైక్రోకూలుమ్స్ is located at the center of a cube and almost equal to a square అండి. ఇదిగోండి ఇది క్యూబ్, ఆల్మోస్ట్ ఈక్వల్ టు స్క్వేర్ క్యూబ్. సైడ్ ఎంత ఇచ్చాడు పాపం, వాట్ ఇస్ ద సైడ్ గివెన్ 0.03 మీటర్స్, 0.03. సో క్యూబ్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి చూసుకోండి, చూడండి 1 2 3 4 5 6 ఫేసెస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ఇంకేమన్నాడు, ఫైండ్ ద ఎలక్ట్రికల్ ఫ్లక్స్ త్రూ ఈచ్ ఫేస్ ఆఫ్ ద క్యూబ్, ఓకేనా. తర్వాత ఏమంటే పాయింట్ చార్జ్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ద సెంటర్. పాయింట్ చార్జ్ ఎక్కడ ఉంది, కరెక్ట్ సెంటర్లో ఉందండి, ఎగ్జాక్ట్లీ ఎట్ ద సెంటర్. సెంటర్ అంటే ఇక్కడ కాదండి, ఇక్కడ తీసుకోవచ్చు. క్యూబ్ సెంటర్ అంటే ఇదే కదా మెయిన్ సెంటర్ ఆఫ్ మాస్. యూ కెన్ టేక్ హియర్ నాట్ ఆన్ ద టాప్, ఓకేనా. ఎగ్జాక్ట్ ఎట్ ద సెంటర్ అంటే ఇక్కడ తీసుకోవచ్చు అండి, ఓకే. హియర్ ఇక్కడ ఉంది క్యూబ్, ఈ వాల్యూ ఎంత 17.7. ఇట్ ఈస్ లొకేటెడ్ ఎట్ ద సెంటర్. 17.7 మైక్రో అంటే 10 to the power minus కూలుమ్స్ 6. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ ఎట్ ద సెంటర్. మా ఇప్పుడు ఏమన్నాడు వాడు, క్యాలిక్యులేట్ ది ఎలక్ట్రికల్ ఫ్లక్స్ త్రూ ఈచ్ ఆఫ్ ద ఫేస్ ఆఫ్ ద క్యూబ్. సో అగైన్ విల్ యూజ్ గాజ్ లాస్. ఎలక్ట్రికల్ ఫ్లక్స్ ఈస్ గివెన్ బై Q by epsilon naught. Q ఎంత 17.7 మైక్రో అంటే 10 power minus 6 by epsilon naught 8.85 into 10 power minus 12 కూలుమ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. ఇది సాల్వ్ చేయాలి మనం తెచ్చినట్టుగా. ఎంత అవుతుంది అప్పుడు 17.7 by 8.85. ఈ పాయింట్ తీసే 0 పైన పెట్టండి, ఈక్వల్ అయిపోతుంది. 10 power 12 పైకి పంపించేస్తే +12 -6 అవుతుంది. అప్పుడు ఇది ఎంత అవుతుంది, 1770 by 885 into 10 power 6 అవుతుంది. ఇది మనం సాల్వ్ చేసుకున్నట్టుగైతే 5 1s are 5 3 5 7s are 35 5 7, అలాగే 5 3s are 15 2 5 5s are 25 5 4s are 20. చూసుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు దీన్ని మనం జాగ్రత్తగా డివైడ్ చేసుకోవాలండి. పక్కన రఫ్ వర్క్లో 177ని 350 అలాగే మనకి పాయింట్లో వస్తుంది ఆన్సర్. చూసుకోండి పక్కన ఇచ్చాడు, అలాగే ఆల్రెడీ మీకు టెక్స్ట్ బుక్లో, ఓకేనా. పాయింట్లు అలాగే వస్తుంది, కంగారు పడ అవసరం లేదు. లేదా దీన్ని ఎలా ఉంచి లాస్ట్లోనే డివైడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు మనకి, ఏమడిగాడు ఫైనల్గా, ఫైండ్ ద ఎలక్ట్రికల్ ఫ్లక్స్ త్రూ ఈచ్ ఫేస్ ఆఫ్ ద క్యూబ్ అన్నాడు. చూడండి
ఫైండ్ ద ఎలక్ట్రికల్ ఫ్లక్స్ త్రూ ఈచ్ ఫేజ్. అంటే మనకి ఇక్కడ మొత్తం 6 ఫేజెస్ ఉన్నాయి కదా, ఓకేనా. మనకి ఎంత వచ్చింది వాల్యూ ఇందాక చూడండి ఒకసారి. ఫ్లక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? ఫ్లక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడండి? 8.85 రైట్. ఎస్. సో మనకి ఇక్కడ ఆల్రెడీ 6 ఫేసెస్ ఉన్నాయి చూడండి. మనకి టోటల్ ఫ్లక్స్ ఇది ఏదైతే మనకు వచ్చిందో వాల్యూ, దిస్ ఇస్ టోటల్ ఫ్లక్స్ ఫర్ 6 ఫేసెస్. బికాజ్ ఇది సెంటర్లో ఉంది కాబట్టి సిమెట్రిక్ ఉంటుంది, వాల్యూ సిమెట్రిక్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో 6 ఫేసెస్ యొక్క టోటల్ వాల్యూ ఎంత? ఇది ఇదిగోండి ఈ వాల్యూ. దీన్ని అగైన్ యూ హావ్ టు డివైడ్ బై 6. ఇదిగోండి ఈ వాల్యూ డివైడ్ చేస్తున్నాం కదా, ఈ వచ్చిన వాల్యూ డివైడ్ చేసినా పర్లేదు, దీన్ని డివైడ్ చేసి చూడండి. 354/177 ఇంటూ బై 6. అప్పుడు ఈచ్ ఫేస్ వైపు వచ్చేస్తుంది మనకి, ఓకేనా. సో ఇది డివైడ్ చేస్తే 2 3s are 2 17s are 2 7s are అండ్ 177 క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈజ్ 1/3 ఇంటూ 10⁶. అర్థమైంది ఇది ఏంటనేది? మీరు ఇక్కడ డివైడ్ చేయకండి, డైరెక్ట్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. చూడండి మనకి ఏదైతే వాల్యూ వచ్చిందో దిస్ ఈజ్ ద టోటల్ ఎలక్ట్రికల్ ఫ్లక్స్ ఫర్ 6 ఫేసెస్. 1 2 3 4 5 6. వాడు అడిగింది ఏంటి? ఈచ్ ఫేస్. దట్ చూడండి, వాట్ ఈస్ ద ఎలక్ట్రికల్ ఫ్లక్స్ ఈచ్ ఫేస్ అన్నమాట. అంటే డివైడ్ బై 6 టోటల్ ఫ్లక్స్ ఏదైతే వచ్చింది కదా మనకి 354 డివైడ్ చేస్తున్నప్పుడు 110⁶ బై 6 చేశాను. చేస్తున్నప్పుడు ఇక్కడ క్యాన్సిల్ అయిపోయి 177 క్యాన్సిల్ అయిపోయింది. సో 1/3 అంటే ఎంత మీకు తెలుసు కదా. 1/3 చూడండి, ఇప్పుడు డివైడ్ చేయండి. 3 3s are 9 1 3 3s are 9 1 3 3s are 9 1. అంటే ఎంత వచ్చింది నాకు? 0.333 రిపీట్ అవుతుంది ఇంటూ 10⁶. ఇది మనకి వాల్యూ. ఒకవేళ ఆన్సర్ మ్యాచ్ అవ్వకపోయినా మనం దాన్ని సెట్ చేయొచ్చు. అలా చూడండి ఒకసారి. 3.3 ఇచ్చు. అంటే ఎలా రాయచ్చు నేను? 333/1000 కదా, పైకి తీసుకెళ్ళిపోండి. -3 ప్లస్ 6 ఎంత అవుతుంది? 6 - 3 ఎంత అవుతుంది? 10³. అంటే 333 ఇంటూ 10³. సో ఇప్పుడు కూడా మ్యాచ్ అవ్వలేదు మనకి. ఎలా వచ్చింది మనకి? 3 పాయింట్లు వచ్చింది. అంటే డివైడ్ బై, ఇక్కడ రావాలి పాయింట్, బై 100 ఇంటూ 100. 3 పాయింట్ అంటే కదా రావాలి, ఓకేనా. సో డివైడ్ బై 100 మల్టిప్లై అండ్ డివైడ్ బై 100 చేస్తే అప్పుడు ఎంత అవుతుంది ఈ వాల్యూ? పాయింట్ ఏమో ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది. 3.33. ఇక్కడేమో 10³ ప్లస్ 2 ఎంత అవుతుంది? 10⁵. అయిపోయింది కదా ఆన్సర్. చూడండి మ్యాచ్ అయింది. సో దట్ ఈస్ ద ఫ్లక్స్ అండి. ఫ్లక్స్ యూనిట్స్ ఏంటి? ఈ ఇంటూ ఏ కదా. ఈ ఇంటూ ఏంటి? న్యూటన్ పర్ కూలూమ్ ఇంటూ మీటర్ స్క్వేర్. నోట్ చేసుకోండి. సో దట్ ఈస్ ద ఆన్సర్. 3.33 ఇంటూ 10⁵. ఓకేనా, న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలూమ్. లెట్ us go to the 11th క్వశ్చన్ ప్లీజ్. నోట్ చేయండి. సో ప్రాబ్లం చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా తెలివిగా మనం చేయాలి. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద ఆన్సర్స్. 11th వెళ్ళిపోదామా క్వశ్చన్? 1 2 3. 11th క్వశ్చన్ రైట్. రైట్ అండి. Now let us go to 11th please. 11th question. Another 2 more questions left over. 11th one చాలా ఈజీ క్వశ్చన్ అండి. చూడండి చెక్ చేయండి. ఇట్ ఈస్ రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్ అండి, జామెట్రిక్ ప్రోగ్రెషన్. an infinite number of charges each of magnitude q are placed on x-axis. ఇప్పుడు బొమ్మ వేస్తాను మీకోసం. ఇది x-axis, ఇది y-axis, ఇది x డాష్, ఇది ఆరిజిన్. వాడు ఏమంటాడు పాపం? an infinite అంటే ఎన్నో ఉన్నాయి నెంబర్ ఆఫ్ చార్జెస్. ఈచ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ q ఆర్ ప్లేస్ ఆన్ x-axis at a distance. చూడండి x ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి. ఒకటేమో q ఎంత దూరంలో పాపం? 1 మీటరు. ఇంకోటి సేమ్ అదే q ఎక్కడుందట? 2 డిస్టెన్స్. ఇంకోటి సేమ్ q ఎక్కడుందట? 4 దగ్గర ఉంది. ఇంకోటి సేమ్ q ఎక్కడుంది? 8. ఇలాగా బోల్డ్ అని చార్జెస్ ఇన్ఫైనైట్. సో దేర్ ఆర్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ చార్జెస్ ఇలా ప్లేస్ ఉన్నాయి. ఎలా ఉన్నాయి పాపం డిస్టెన్సెస్? ఆరిజిన్ నుంచి 1 మీటర్, 2 మీటర్, 4 మీటర్, 8, సో ఆన్ అండ్ సో ఫార్. అయితే వాడు ఏమన్నాడు? ఫైండ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ద ఆరిజిన్.
ఇక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రిజల్టెంట్ అడుగుతున్నాడు, ఈ రిజల్టెంట్. సో దీనికి ఆల్రెడీ మీ కాన్సెప్ట్లో చెప్పాను ఫస్ట్ 3 వీడియోస్లో. ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్. సో ఈ రిజల్టెంట్ at the origin is given by E1 vector plus E2 vector plus E3 vector plus dot En vector. En is vector kada, magnitude and direction. So formula apply చేసేయండి సింపుల్ గా. E1 ఫార్ములా ఏంటి, kq by r square. ఇదిగోండి kq విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ కదా, ఓకేనా. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది పాజిటివ్ ఛార్జెస్ అన్ని కూడా. పాజిటివ్ ఛార్జెస్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అవే, అంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ విత్ రెస్పెక్ట్ ఆరిజిన్ అంటే అవే ఎలా వస్తుంది డైరెక్షన్. అలాగే దీని నుంచి కూడా ఈ డైరెక్షన్, దీని నుంచి కూడా ఈ డైరెక్షన్. అర్థమవుతుంది పాయింట్. ద ప్రాపర్టీస్ ఏం చెప్తున్నాయి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడు కూడా గోస్ అవే ఫ్రమ్ ద ఛార్జ్. నెగిటివ్ ఛార్జ్ అంటే టువర్డ్స్, అందుకే రిజల్టెంట్ కూడా టువర్డ్స్ ద ఆరిజిన్ ఇచ్చి ఉంటాడు ఫైనల్గా. చూడండి అది టువర్డ్స్ ద ఆరిజిన్ చూసారా, బికాజ్ ఇట్ ఈస్ అవే ఫ్రమ్ ద పాజిటివ్ ఛార్జ్, టువర్డ్స్ వస్తుంది. సో kq by r square అంటే ఫస్ట్ డిస్టెన్స్ ఎంత 1, E1 plus E2 kq by r square అంటే 2 square. This is what, E effective vector E net from the principle of superposition. Next kq by 4 square అలాగే kq by 8 square plus dot kq by whatever n square. జాగ్రత్తగా ఇది చూసినట్టుగైతే మీకు దిస్ ఈజ్ ఎ సిరీస్. ఈ నెట్ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు kq కామన్ తీసేద్దాం, లోపల 1/1 దట్ ఈస్ 1 స్క్వేర్ ప్లస్ 1/4 1/2 స్క్వేర్ అలాగే 1/16 ప్లస్ 1/8 8 64 ప్లస్ డాట్. మీరు ఒకసారి ఈ సిరీస్ అబ్జర్వ్ చేయండి, ఇది ఎలా ఉంది, ఏఆర్ స్క్వేర్ ఏఆర్ పవర్ ఎన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ జీపీ ఇన్ మ్యాథ్స్. ఇది కామన్ రేషియో ఎంత అవుతుంది జీపీది, b/a సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. చూడండి ఏఆర్ బై ఏ చేస్తే ఆర్, ఏఆర్ స్క్వేర్ బై ఏఆర్ చేయండి, ఏఆర్ స్క్వేర్ బై ఏఆర్ అగైన్ ఆర్. సో సెకండ్ టర్మ్ని ఫస్ట్ టర్మ్తో డివైడ్ చేస్తే కామన్ రేషియో వస్తుంది. ఉదాహరణకి 1/4/1 ఎంత వచ్చింది, 1/4. దిస్ ఈస్ ద కామన్ రేషియో ఫర్ జామెట్రిక్ సిరీస్. అలాగే 1/16/1/4 1/16/1/4 ఎంత అవుతుంది, 1/16 into 4/1 again 1/4. సో మీరు ఎలా చేసినా ఇఫ్ యూ డివైడ్ ది సెకండ్ విత్ ఫస్ట్ కామన్ రేషియో ఇస్ సేమ్, దట్ ఈస్ ఏ జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో అలా పెట్టినట్టుగైతే ఇన్ఫినిటీ సిరీస్కి జామెట్రిక్ సిరీస్లో ప్రోగ్రెషన్లో జీపీలో జామెట్రిక్ ప్రోగ్రెషన్లో సమ్ టు ఇన్ఫినిటీ ఎలా వస్తుంది, a/1 - r. ఏ అంటే ఫస్ట్ టర్మ్ ఎంత 1/1 - r. r అంటే కామన్ రేషియో ఎంత వచ్చింది మనకి 1/4. సో దట్ ఈస్ ఈక్వల్ 1/1 - 1/4 అంటే 4 - 1 అంటే 3/4. మీకు అర్థమవుతుంది మ్యాథమెటిక్స్ ఇదంతా కొంచెం జామెట్రీ అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో ఇది ఒక సమ్ టు ఇన్ఫినిటీ సిరీస్ అనమాట. ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఫస్ట్ టర్మ్తో డివైడ్ చేస్తే మనకు కామన్ రేషియో వస్తుంది. సో ఫైనల్ ఎంత వచ్చింది 1/1 3/4. Therefore E net that is towards the horizon is given by k. K value ఎంత అమ్మా 9 into 10⁹ into QA KQ into 1 into 3 అంటే 4/3. అంతేనా, చూడండి ఒకసారి. ఎస్ చూడండి 1 అంటే 4/3 అవుతుంది. కానీ వాడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి 9 వాల్యూ రాయలేదు, వాడు ఎప్సిలాన్ నాట్లో రాశాడు, అందుకే ఎప్సిలాన్ నాట్లో వేద్దాం. కే వాల్యూ వాడు 9 into 10 కాకుండా 1/4 ఎప్సిలాన్ నాట్ రాశాడు. సో 4 క్యాన్సిల్ అయితే మనకి ఈ నెట్ అదే ఫ్రమ్ ద పాజిటివ్ చార్జ్ అంటే టువర్డ్స్ ద ఆరిజిన్ ఎంత వచ్చింది, పైనేమో Q కిందనేమో 3πε0 న్యూటన్ పర్ కూలుంబ్ టువర్డ్స్ ద ఆరిజిన్. ఎందుకు టువర్డ్స్ ద ఆరిజిన్, బికాజ్ ఇట్స్ ద పాజిటివ్ చార్జ్ అవే ఫ్రమ్ ద పాజిటివ్ చార్జ్ అంటే ఆరిజిన్ వైపు వస్తుంది. ఎంత ఆన్సరు Q/3πε0. అదిగోండి Q/3πε0 టువర్డ్స్ ద ఆరిజిన్. నోట్ చేశారా, నోట్ చేయండి. 1 2 3 నోట్ చేయాలి ఫాస్ట్గా, ఇట్స్ ఎ వెరీ లెందీ ప్రాబ్లం. నెక్స్ట్ ఐ విల్ గో టు 12th one.
ఓకేనా? రబ్ చేసేవచ్చా? 12th one, 12th question please. Shall I rub the entire one? సో జామెట్రిక్ ప్రాబ్లమ్స్, మ్యాథమెటిక్స్ చెప్పాను కదా మీకు, ఎంత ముందు కూడా చెప్పాను, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ బాగా చేయాలంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కూడా బాగా ఉండాలి మనకి, ఓకేనా? నెక్స్ట్ వన్ చెప్పేస్తున్నాను. రైట్, నౌ లెట్ us go to the second last problem, that is 12th one. Another one more is left over for this one. Right, and excellent అండి. 12th one ఆల్రెడీ రిపీటెడ్ ప్రాబ్లమ్, ఒకసారి చూసుకోండి. సేమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ఏ రీజన్ గివెన్ బై వెక్టర్ ఫార్మ్ ఇచ్చాడు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఇచ్చాడు? ఏఐ క్యాప్ ప్లస్ బీజే క్యాప్ ఇచ్చాడు. హియర్ ఏ అండ్ బి ఆర్ కాన్స్టెంట్స్. ఫైండ్ ద నెట్ ఫ్లక్స్ పాసింగ్ త్రూ ద స్క్వేర్ ఏరియా. నెట్ ఫ్లక్స్ పాసింగ్ త్రూ ద స్క్వేర్ ఏరియా ఆఫ్ లెంత్ ఎల్ ప్యారలల్ టు వైజెడ్ ప్లేన్. వైజెడ్ చూడండి, ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, లేదా ఇక్కడ వై తీసుకుందాం, ఇది జెడ్ తీసుకుందాం, ఇది ఎక్స్ తీసుకుందాం, తప్పే ఉంది. ఎక్స్ వై జెడ్. వాడు ఏమన్నాడు? ఇది వై జెడ్, ఇదిగోండి, ఇది ఇలా వై, ఇది ఉంది వై, వై జెడ్, వై జెడ్. ఈ వై జెడ్ ప్లేన్కి ప్యారలల్గా ఉందన్నాడు, అంటే పర్పెండిక్యులర్ ఎక్స్ యాక్సిస్ కదా. అర్థమవుతుంది మీకు? దీనికి ప్యారలల్ అంటే అర్థం ఏంటి? పర్పెండిక్యులర్ ఇదే కదా, ఎక్స్ యాక్సిస్ కదా, బికాస్ దీస్ త్రీ విల్ బి పర్పెండిక్యులర్ ఈచ్ అదర్. సో ఏదైతే ఇక్కడ స్క్వేర్ ఉందో ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ అగైన్ టు దిస్ వన్. ఇదేమో జే క్యాప్, ఇది ఐ క్యాప్, ఇదేమో కే క్యాప్. సో ఆల్రెడీ ఈ వెక్టర్ ఇచ్చాడు. నా వాట్ ఈజ్ ఆస్కింగ్? ఫైండ్ ద నెట్ ఫ్లక్స్ అడిగాడు. ఫైండ్ ద నెట్ ఫ్లక్స్ ఈజ్ నథింగ్ బట్ ఈ డాట్ ఏరియా వెక్టర్. సో నెట్ ఫ్లక్స్ ఈజ్ గివెన్ ఈ ఏఐ క్యాప్ ప్లస్ బీజే క్యాప్ డాట్ ప్రొడక్ట్ ఆఫ్, ఇదేంటి? ప్యారలల్ టు వైజెడ్ అన్నాడు. ప్యారలల్ టు వైజెడ్ అంటే దీనికి ఇది ఎలా ఉంది మనకి? పర్పెండిక్యులర్ టు ఐ కదా. అర్థమవుతుంది మీకు? అంటే అప్పుడు మనకి ఏమవుతుంది? ఓన్లీ వై యాక్సిస్ మీద ఉంటుంది, ఈ రెండు కోఆర్డినేట్స్ మిస్ అవుతున్నాయి మనకి. అర్థమవుతుందా? అప్పుడు మనకి కోఆర్డినేట్స్ ఏంటి ఇచ్చాడు? మనకి ఇక్కడ ఏరియా ఏంటి? ఓన్లీ ఎల్ స్క్వేర్ కదా. ఎంత ఇచ్చాడు? ఎల్ స్క్వేర్. సో ఏరియా ఎంత అవుతుంది? ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్. యూనిట్స్ ఏమలే కదా, మనం రాసుకోవచ్చు. సో ఎల్ స్క్వేర్ ఓన్లీ ఎక్స్ యాక్సిస్ కోఆర్డినేట్ ఉంటుంది, వై జెడ్ ఉండదు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? రైట్ లైక్ దిస్, ఎల్ స్క్వేర్ ఇంటూ ఐ క్యాప్ ప్లస్ 0 ఇంటూ జే క్యాప్. ఇందాక ఆల్రెడీ ఒక ప్రాబ్లం చేశాను మీకు ముందుగా. ఈ ఏరియా వెక్టర్ ఈస్ ప్యారలల్ టు వై జెడ్ ప్లేన్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఆన్ ఎక్స్ యాక్సిస్, అంటే ఓన్లీ ఎక్స్ కోఆర్డినేట్ ఉంటుంది, వై జెడ్ ఉండవు. దేర్ ఫోర్ ఐ డాట్ ఐ 1 ఇంటూ ఎల్ స్క్వేర్, ఎల్ స్క్వేర్, ఎల్ స్క్వేర్ ఇంటూ ఏఎల్ స్క్వేర్. రిమైనింగ్ కాస్ 90 0 ఆఫ్ కోర్స్, ఓకేనా? ఇక్కడ ఎలాగా 0 ఉంది. నెక్స్ట్ జే ఇంటూ జే 1 ఇంటూ 0 0, 0 ఇంటూ బి 0. సో దేర్ ఫోర్ ఏఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5E. సో వాట్ ఇస్ ద ఆన్సర్? ఏ ఇంటూ ఎల్ స్క్వేర్. చెక్ చేసుకోండి, ఏ ఇంటూ ఎల్ స్క్వేర్. సో దట్ ఈస్ ద ఫ్లక్స్ అండి. ఫ్లక్స్ యూనిట్స్ ఏదైనా రాసుకోవచ్చు అండి, జనరల్ యూనిట్. మ్యాగ్నెటిజంలో అయితే వెబర్స్, ఇక్కడ వెబర్స్ అని ఇచ్చాడు, అలా ఏమైనా రాసుకోవచ్చు. లేదా బెటర్ యూ రైట్ స్టాండర్డ్ యూనిట్. స్టాండర్డ్ యూనిట్ ఏంటి? న్యూటన్ పర్ కూలుమ్ ఇంటూ మీటర్ స్క్వేర్. సో ఆన్సర్ ఈజ్ ఏ ఇంటూ ఎల్ స్క్వేర్. అర్థమవుతుంది కదా? ఈ ఎక్స్వై ప్లేన్లో ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్యారలల్ టు ఎక్స్వై ప్లేన్ అంటే ఇట్ ఈస్ ఆన్ ఎక్స్ యాక్సిస్, ఓన్లీ ఎక్స్ కోఆర్డినేట్ ఉంది, వై జెడ్ కోఆర్డినేట్ లేదు. అందుకే వై కోఆర్డినేట్లో 0 వేసాను. ఎల్ స్క్వేర్ ఐ క్యాప్ ఇంటూ 0 ఇంటూ జే క్యాప్. సో ఇది మల్టిప్లై చేస్తే ఐ ఇంటూ ఐ 1, ఎల్ స్క్వేర్ ఏఎల్ స్క్వేర్. తర్వాత ఏమో ఇఫ్ యూ మల్టిప్లై విత్ దిస్ థింగ్ కాస్ 90 0, జే ఇంటూ జే 1 ఇంటూ 0 0, 0 ఇంటూ బి 0. ఓకేనా? అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాబ్లం అండి, 12th one ప్లీజ్. లాస్ట్ వన్ నోట్ చేస్తారా? వెరీ గుడ్ అండి. లాస్ట్ ప్రాబ్లం, ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ లాంగ్ వీడియో. 2 infinitely long thin straight wires, 2 infinitely చూడండి, ఇవి లాంగ్ థిన్ వైర్స్, ఇన్ఫినిటీ అండి ప్లీజ్, ఇన్ఫినిటీ పాజిటివ్ సైడ్, అలాగే ఇన్ఫినిటీ నెగిటివ్ సైడ్. ఎలాంటివి ఉన్నాయి ఇవి? పాపం లాంగ్ ఇన్ఫినిటీ రెండు ఉన్నాయట. చూడండి, 2 infinity long thin wires having uniform linear charge densities. ఒకటేమో లాంబ్డా,
ఇంకోటేమో 2 లాంబ్డా అంటే ఇది కూడా ఒక పాజిటివ్ వైరే. రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత కొంత అనుకుందాం, R అనుకుందాం. దీనిదేమో లీనియర్ డెన్సిటీ ఎంత ఇచ్చాడు, లీనియర్ చార్జ్ డెన్సిటీ 2 టైమ్స్ అని ఇచ్చాడు చూడండి. ఓకేనా, 2 infinitely long thin straight wires having uniform linear charge densities lambda 2 lambda are arranged parallel to each other at a distance r. 12th problem. The intensity of the electric field at a point midway between them. ఇక్కడ అడిగాడు ఇంటెన్సిటీ అట్ మిడ్వే అంటే ఇక్కడేమో r/2, దీనికి కూడా r/2. సో ఇక్కడి నుంచి r/2 దూరంలో ఇంటెన్సిటీ ఎంత? పాజిటివ్ ఛార్జ్ కదా, పాజిటివ్ ఛార్జ్ కాబట్టి ఎప్పుడు కూడా అవే పాజిటివ్ ఛార్జింగ్ అవే, నెగిటివ్ అయితే 2 volts అవే. ఓకేనా, అలాగే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఇటు నుంచి అవే, ఒకటేమో E1 ఇంకోటేమో E2. అదవుతుంది మీకు. ప్రాపర్టీస్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం, పాజిటివ్ నుంచి అవే వెళ్తుంది. ఇమాజినరీ సిలిండర్, గాసియన్ సిలిండర్ ఫామ్ అవుతుంది. ఇది పాజిటివ్ పాజిటివ్ అవే వెళ్తుంది ఫీల్డ్, ఇక్కడ పాజిటివ్ అవే వెళ్తుంది. సో రెండు కట్టేస్తే అయిపోతుంది. ఆల్రెడీ మనకి తెలుసుకున్నాం కదా కాన్సెప్ట్లో, డెరివేషన్లో. వాట్ ఈజ్ ఈ గివెన్ బై లాంబ్డా బై 2 pi ఎప్సిలాన్ నాట్ r ఇచ్చానా లేదా మీకు డెరివేషన్లో 4 మార్క్స్లో. సో డ్యూ టు ద స్ట్రైట్ కండక్టర్ క్యారింగ్ కరెంట్ పాజిటివ్ చార్జ్ ఇన్ఫినిటీ లాంగ్ బై యూజింగ్ గాస్ లాస్ మీ డెరివేషన్ చేశారు. లాంబ్డా చార్జ్ డెన్సిటీ లీనియర్ బై 2 pi ఎప్సిలాన్ నాట్ r. ఇక్కడ r అంటే డిస్టెన్స్. ఓకేనా, కానీ వాడు సెంటర్లో అడిగాడు కాబట్టి ఫస్ట్ ఏమవుతుంది, డ్యూ టు ద ఫస్ట్ వైర్ చూడండి, డ్యూ టు ద ఫస్ట్ వైర్ E1 ఇక్కడ రాస్తున్నాను. డ్యూ టు ద ఫస్ట్ వైర్ E1 ఎంత అవుతుంది, లాంబ్డా వాల్యూ లాంబ్డా ఏ బై 2 pi ఎప్సిలాన్ నాట్. ఇన్స్టెడ్ ఆఫ్ r ఎంత రాయాలి మీరు, ఇక్కడ రేడియస్ ఎంత తీసుకోవాలి, ఇమాజినరీ సిలిండర్ r/2 సెంటర్ పాయింట్ కాబట్టి. సో r/2 అంటే ఎంత అవుతుంది, E1 ఈ డైరెక్షన్లో. ఓకే, ఈ డైరెక్షన్ E1 ఎంత వచ్చింది, లాంబ్డా ఈ 2 క్యాన్సిల్ చేసేద్దామే, లాంబ్డా బై ఇది ఎంత వచ్చింది, pi ఎప్సిలాన్ నాట్ r. ఈక్వేషన్ 1 పెడదాం. నెక్స్ట్ అటుపక్క వైర్ ఉంది, అటుపక్క వైర్ నుంచి మళ్ళీ ఏమవుతుంది, సెంటర్ పాయింట్కి ఇది పాజిటివ్ కాబట్టి ఇటుపక్కలో అవుతుంది, అటుపక్క కాదు కదా, అవే కదా. అఫ్ కోర్స్ ఇటు నుంచి కూడా ఉంటుంది అనుకోండి ఛార్జ్. ఓకేనా, ఇది పాజిటివ్ ఛార్జ్ కాబట్టి ఇటు నుంచి కూడా ఫీల్డ్ తీసుకోవచ్చు ఇలాగ ఈ డైరెక్షన్లో. సో ఇది పాజిటివ్ కాబట్టి ఇలా తీసుకోవచ్చు E2. సో E2 ఈజ్ ఈక్వల్ టు దీనికి కూడా సేమ్ ఫార్ములా, బట్ లాంబ్డా ప్లేస్లో ఎంత వేయాలి, సెకండ్ వైర్ది లీనియర్ చార్జ్ డెన్సిటీ 2 లాంబ్డా ఇచ్చాడు. సో 2 లాంబ్డా బై అగైన్ 2 pi ఓకేనా ఎప్సిలాన్ నాట్ 2 pi ఎప్సిలాన్ నాట్ r ప్లేస్ ఎంత వేయాలండి, మళ్ళీ r/2. అదవుతుంది, మీకు ఆల్రెడీ డెరివేషన్ చేసాను చూసుకోండి కావాలండి ప్లీజ్. ఓకే, 2 pi ఎప్సిలాన్ నాట్ r. సో ఇక్కడ లాంబ్డా ప్లేస్లో 2 లాంబ్డా వేశారు. సో వాట్ ఇస్ ద వాల్యూ హియర్, ఇది చెప్పేస్తాను చూడండి, మీకోసం కన్ఫ్యూజ్ అవుతారు. స్లోగా చేయండి, కంగారు పడకండి ప్రాబ్లము, అండ్ కరెక్ట్గా చేయండి అకార్డింగ్ టు ద డెరివేషన్. సో E2 ఎంత వచ్చింది, యూ కెన్ టేక్ దట్ సైడ్ ఆల్సో. చూడండి మీకు ఫీల్ ఇటు కూడా వెళ్తుంది, బట్ సెంటర్ పాయింట్ అడిగాడు కాబట్టి ఈ పాయింట్ డిస్టెన్స్ ఇది కదా. సో ఇది ఇక్కడ సెంటర్ పాయింట్, ఈ పాయింట్ ఇది. సో ఒకటేమో E2 ఒకటేమో ఇటు వస్తుంది. ఇప్పుడు ఎవరు పెద్దదంతా కూడా డిసైడ్ మనం చేసుకోవచ్చు బై యూజింగ్ ఫార్ములాస్. ముందు ఇది క్యాన్సిల్ చేసేయండి, ఈ 2 క్యాన్సిల్ చేసేస్తే మనకి మిగిలిన ఎంత, ఆల్రెడీ E1 వెక్టర్ నాకు ఎంత వచ్చింది, ఫస్ట్ది లాంబ్డా బై pi ఎప్సిలాన్ నాట్ r వచ్చింది ఒకటి, ఈక్వేషన్ 1. E2 ఎంత వచ్చింది వెక్టర్ నాకు, ఇది క్యాన్సిల్ అయిపోగా పైన ఎంత మిగిలిందండి, 2 లాంబ్డా బై కిందన మళ్ళీ pi లాంబ్డా r, సారీ pi ఎప్సిలాన్ నాట్ r. ఇప్పుడు రెండింటిలో ఎవరు పెద్ద, ఒకటేమో E1 ఇలా అవుతున్నాడు, ఒకటి E2 ఇలా వెళ్తుంది. ఈ రెండింటిలో ఎవరు పెద్ద, ఎవరు డిసైడ్ చేస్తారు, న్యూమరేటర్ వాల్యూ, బికాస్ డినామినేటర్ సేమ్ ఉంది కాన్స్టెంట్. ఈ న్యూమినేటర్ పెద్దది ఉంది అంటే E2 ఈజ్ గ్రేటర్ దెన్ E1, E2 గ్రేటర్ దెన్ E1. సో అప్పుడు ఇందులోంచి ఇది మైనస్ చేయాలి. దేర్ ఫర్ ఈ నెట్ డ్యూ టు ద ప్యారలల్ వైర్స్ ఇస్ గివెన్ బై E2 వెక్టర్ మైనస్ E1 వెక్టర్. E2 ఎంత, 2 లాంబ్డా బై pi ఎప్సిలాన్ నాట్ r మైనస్ లాంబ్డా బై pi ఎప్సిలాన్ నాట్ r. ఎల్సిఎం ఎంత అవుతుంది, pi ఎప్సిలాన్ నాట్ r 1 టైం 1 ఇంటూ 2 లాంబ్డా 2 లాంబ్డా, అలాగే pi లాంబ్డా r 1 టైం 1 ఇంటూ లాంబ్డా 2 లాంబ్డా మైనస్ లాంబ్డా ఇస్ నథింగ్ బట్ లాంబ్డా బై pi ఎప్సిలాన్ నాట్ r. And this is the resultant one or E net vector at the midpoint of the two infinity long wires
క్యారింగ్ పాజిటివ్ ఛార్జ్. ఓకేనా, అది వాల్యూ. చెక్ చేసుకోండి ఆన్సరు. అండ్ దట్ ఈస్ లాంబ్డా బై పై ఎప్సిలాన్ నాట్ ఆర్. దట్స్ ఆల్ అండి. సో ఇవండి 13 ప్రాబ్లమ్స్ మీకు. అండ్ ప్లీజ్ మేక్ ఏ నోట్, దిస్ ఇస్ ద 9th వీడియో ఐమ్ మేకింగ్. ఇంకా 1 more వీడియో ఐ మే మేక్ ఫర్ ద అడిషనల్ షీట్ ఫర్ ద ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. సో జాగ్రత్తగా ఈ ప్రాబ్లమ్స్ మీరు చేసినట్టుగైతే ఈ చాప్టర్లో ఫుల్ మార్క్స్ మీరు తెచ్చుకోవచ్చు. ఓకేనా. అగైన్ విల్ బి మీటింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ప్లీజ్. ఓకేనా, రైట్.